విమానాశ్రయం పరిసరాల్లోకి వచ్చిన చిరుతపులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ట్రాప్ కెమెరాల ద్వారా చిరుత ఆచూకీని గుర్తించిన అధికారులు దాన్ని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చిరుతను బంధించేందుకు ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల 5 బోన్లు, 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఆ బోనుల్లో చిరుత చిక్కటం లేదు. చిరుత బోన్ దగ్గరికి వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్లిపోతోంది. మేక మాంసాన్ని ఎరగా వేసినా ఫలితం లేకపోవడంతో ఈసారి ఏకంగా 5 మేకలను బోనుల్లో ఉంచారు. గత 4 రోజులుగా అటవీ శాఖకు చెందిన ప్రత్యేక బృందాలు చిరుత కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయి. మంగళవారం రాత్రి బోన్లు ఏర్పాటు చేసిన 5 చోట్ల ఒక్కో మేకను ఒక్కో బోనులో ఉంచారు. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా చిరుత మాత్రం చిక్కటం లేదు. ఒకే ప్రాంతంలో సంచరిస్తూ బోను వరకు వచ్చి వెనక్కి వెళ్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఆ ఫోటోలను తాజాగా అటవీ శాఖ విడుదల చేసింది. శంషాబాద్ విమానాశ్రయం ప్రహారీ లోపలి భాగంలో గత ఆదివారం తెల్లవారుజామున చిరుత కదలికలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు ఎయిర్పోర్ట్ సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని RGIA పోలీసులు సూచించారు. అప్పటి నుంచి ఆ చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు.